హాయ్ ఫ్రెండ్స్, ఇది రీజనింగ్లో సెకండ్ క్వశ్చన్ షిఫ్ట్ 1 ఏల్పిది. ఫైండ్ని యూఆర్ఎండబ్ల్యూ, బెంట్ని వైవిఎంజీగా రాస్తే వీటికి రిలేటెడ్గా ఈ నాలుగిట్లో ఏముందనేది మనల్ని అడుగుతున్నది. ఇక్కడ మనం గమనించినట్టయితే ఎఫ్కి ఆపోజిట్ యూ, ఐకి ఆపోజిట్ ఆర్, ఎన్కి ఆపోజిట్ ఎం, డికి ఆపోజిట్ డబ్ల్యూ. సేమ్ ఇదే ప్యాటర్న్ దీనికి బీకి ఆపోజిట్ వి, ఈకి ఆపోజిట్ వి, ఎన్కి ఆపోజిట్ ఎం, టీకి ఆపోజిట్ జి. ఇప్పుడు సేమ్ దీంట్లో చూస్తే ఎఫ్కి ఆపోజిట్ వి అనేది రాంగ్, ఎందుకంటే ఈకి ఆపోజిట్ వి అది కాబట్టి ఇది రాంగ్ అవుతుంది ఫస్ట్ది. తర్వాత హెచ్కి ఎస్, ఈకి వి, ఆర్కి ఐ, ఓకి ఎల్, కాబట్టి ఇదే కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఇది కూడా చెక్ చేస్తే ఎస్కి హెచ్, ఏకి జెడ్, ఐకి ఆర్, డికి డబ్ల్యూ అవ్వాలి కానీ ఇక్కడ వి ఇచ్చాడు కాబట్టి ఇది రాంగ్. బికి వై, ఈకి వి, ఏకి జెడ్ ఉండాలి కానీ ఇక్కడ వై ఉంది కాబట్టి ఇది కూడా రాంగ్. సో కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. అయితే ఈ ఆపోజిట్ లెటర్స్ని గుర్తుపెట్టుకోవడానికి ఎలా అని నేను ఆల్రెడీ వీడియో చేశాను. అయితే ఆపోజిట్ లెటర్స్ ఎప్పుడు కూడా దాన్ని సమ్ చేస్తే మనకి +27 అనేది వస్తుంది. ఇప్పుడు ఏ అండ్ జెడ్ అనేవి ఆపోజిట్ లెటర్స్, ఇవి రెండింటిని యాడ్ చేస్తే మనకి 27 అనేది వస్తుంది. తర్వాత డికి డి అండ్ డబ్ల్యూ, ఈ రెండు కూడా 27 వస్తుంది, ఎందుకంటే డి అంటే 4, డబ్ల్యూ అంటే 23, ఈ రెండింటిని యాడ్ చేస్తే 27 వస్తుంది. ఆపోజిట్ లెటర్స్ యొక్క సమ్ ఎప్పుడైనా సరే 27 ఉంటుంది.